టీచర్ అంటే మెయిన్గా ఫోకస్ చేసిన ఏరియా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద టీచర్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ మెయింటైన్ చేయట్లేదు. సో దాంట్లో అంటే టీచర్స్ ఎడ్యుకేటెడ్ ఖచ్చితంగా ఉండాలి, అంటే పిల్లవాడు నేర్చుకునేది టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ దగ్గర కాబట్టి సో దానిపైన మేము చాలా ఎక్కువగా ఫోకస్ చేసి ఆర్టీఐ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అండ్ జనరల్ సెక్రటరీ ప్రైవేట్ స్కూళ్ళు ఏ విధంగా అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాయి దాని గురించి వివరాలు జనరల్ సెక్రటరీ గారు అందజేస్తారా? అకార్డింగ్ టు నమస్తే అండి, నా పేరు వెంకట నరసింహారెడ్డి. అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉన్నదానికంటే ఎక్కువ ఛార్జ్ చేసినా కానీ వాళ్ళకి ప్రాపర్ ఎక్విప్మెంటెడ్ అండ్ ప్రాపర్ లైసెన్స్డ్ అండ్ ఫిట్నెస్ ఉన్న వెహికల్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. అన్ని స్కూల్స్ అని కాదు, కొన్ని స్కూల్స్ అలా చేయలేకపోతున్నారు. సో వాటిపైన ఫోకస్ కూడా చేస్తున్నాము. రిగార్డింగ్ అదే కాకుండా స్కూల్స్లో చేయాల్సిన ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ అందుబాటులో ఉండాలి. ఏదైనా స్కూల్స్లో ప్రాబ్లం వచ్చినా కానీ స్టూడెంట్ కానీ లేకపోతే పేరెంట్ కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ చేయాలంటే ఎవరికి రిపోర్ట్ చేయాలనేది వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల చాలా సతమతం అవుతున్నారు. మోర్ ఓవర్ కౌన్సిలింగ్ క్లాసెస్ డిపెండింగ్ ఆన్ స్టూడెంట్స్ స్ట్రెస్ లెవెల్, కౌన్సిలింగ్ క్లాసెస్ అనేది ప్రతి స్కూల్స్లో నిర్వహించామని చెప్పి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. అంటే దాంట్లో ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారనేది వాస్తవానికి ఫీల్డ్లోకి దిగి తనిఖీ చేస్తే కానీ వాటి మీద మనకి క్లారిటీ అనేది రావట్లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఫీ స్ట్రక్చర్స్, డిపెండ్స్ ఆన్ ఫీ స్ట్రక్చర్స్. ఒకటి యాన్యువల్ అకాడమిక్ అండ్ డిఫరెంట్ ట్యూషన్ ఫీజ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. కానీ అకార్డింగ్ టు గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఫీ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళు చేస్తుంది కరెక్టా కాదా, అది ఎంతవరకు వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది అదొకటి కూడా ఆర్టీఐ ఫైలింగ్ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ డిస్మిస్ అయినవి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఒకవేళ వీళ్ళు ఫాలో అవ్వకపోతే దాని మీద యాక్షన్ తీసుకున్న స్కూల్స్ ఏమున్నాయి, సస్పెండ్ వాళ్ళ లైసెన్స్ కానీ లేకపోతే రికగ్నేషన్ కానీ సస్పెండ్ చేశారా లేదా. అండ్ మోర్ ఓవర్ యాక్టివిటీస్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి ప్లే గ్రౌండ్స్లో ఎక్విప్మెంట్స్ అరేంజ్ అవుతున్నాయా లేదా, అది ఎవ్రీడే మానిటర్ అవుతుందా డ్రిల్ పీరియడ్, లేకపోతే జస్ట్ అలా ఏదో నమ్మక వ్యవస్థ పెట్టేసి వదిలేస్తున్నారా, అదొకటి. ఓవరాల్ కల్చరల్ యాక్టివిటీస్ దానిపైన ఫ్యూ మోర్ పాయింట్స్ యాడ్ చేసి ఫీజు కొన్ని స్కూల్స్లో కంపల్సరీ అన్నట్టుగా పెట్టారు. దానిపైన కూడా ఫీజ్ స్ట్రక్చర్ అసలు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, దానికి వాళ్ళు చేస్తున్న దానికి నిజంగానే కండక్ట్ చేస్తున్నారా, అసలు వర్తా కాదా అనేది ఇలాంటి ఒక 22 పాయింట్స్ మీద ఆర్టీఏ పాయింట్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. వేర్ ఎక్స్పెక్టెడ్. సో ఈరోజు ఆర్టీఐ అంటే ఏంటిది అనే దానిపైన కూడా మేము చెప్దాం, అవేర్నెస్ కోసం చెప్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఆర్టీఐ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో వచ్చింది యాక్ట్ మనకి. ఈ యాక్ట్ ఏంటంటే చాలా పవర్ఫుల్. ఇది జనరల్గా ఏమంటే ఎట్లా అని చెప్తారంటే ఒక సామాన్యుని ఇంద్రాస్త్రం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి గురించి అవేర్నెస్ ఎక్కువ లేదు, దీని గురించి అవేర్నెస్ కనిపించడమే మా ఆర్గనైజేషన్ మెయిన్ టీమ్ అనమాట. సో ఆర్టీఐ ఎవరైనా అప్లై చేయొచ్చు అండి, ఎవరైనా చేయొచ్చు. సింపుల్గా జస్ట్ ఒక వైట్ పేపర్ పైన లెటర్ రాసేసి ఎవరికైతే మీరు ఇస్తున్నారో పిఐఓ గారికి ఇచ్చేసి వాళ్ళ ఆఫీస్ డీటెయిల్స్ రాసి దాంట్లో మీకు కావాల్సిన అడ్రస్ అంటే మీ అడ్రస్ మెన్షన్ చేస్తే మీకు ఇంటికి పోస్ట్ వస్తుంది. మీకు లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు ఇవ్వచ్చు. సో అది ఎట్లా రాయాలి అనేది ఎట్లా అంటే ఫస్ట్ మీరు సో ఆర్టీఐ అప్లికేషన్ ఎలా రాయాలని చెప్తాను ఈరోజు. ఏం లేదు, సింపుల్గా మీరు ఒక వైట్ పేపర్ తీసేసుకొని ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళ డెసిగ్నేషన్ రాసేసి టు పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ అని చెప్పి రాయాలి. దాని కింద ఆఫీస్ అడ్రస్ పెట్టాలి. మీకు రిప్లై రావడానికి మీ యొక్క ఖచ్చితమైన పోస్టల్ అడ్రస్ ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే పిన్ కోడ్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనకు రిప్లై ఇచ్చేటప్పుడు త్రూ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇస్తారు కాబట్టి సో పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఫీజు అనేది 10 రూపీస్ ఉంటుంది, నామినల్ ఫీజు. అది ఇన్ కేస్ మీరు బిలో పావర్టీ లైన్ అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నట్టయితే ఆ వైట్ రేషన్ కార్డు అటాచ్మెంట్ చేస్తే ఆ ఫీజు కూడా కట్టడం వస్తుంది. సో ఎందుకంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది ఫీ కూడా. సో మీ కాపీ అటాచ్ చేసినప్పుడు ఈ ఫీజు అనేది కూడా కట్టడం లేదు. ఈ ఫీజు అనేది 3 పేమెంట్స్లో చేయొచ్చు. మనం ఒకటేమో కోడ్ స్టాంప్ త్రూ చేయొచ్చు, ఒకటేమో పర్సనల్ బ్యాంక్ చెక్ నుంచి చేయొచ్చు, లేదంటే మనకి కొన్ని ఇప్పుడు కొత్త అడ్వాన్స్ టెక్నాలజీలో కొన్ని యాప్స్ వచ్చినాయి, టీవీ వాలెట్ అని చెప్పి దానికి డైరెక్ట్ పే చేసేసి ఆ రిసిప్ట్ కూడా అటాచ్ చేయొచ్చు. అట్లా అటాచ్ చేసినప్పుడు మీకు 30 డేస్లో రిప్లై రావాలి. ఇన్ కేస్ మీకు 30 డేస్లో రిప్లై కనుక రాకపోతే మీరు నెక్స్ట్ అనేది ఫస్ట్ అప్డేట్ అథారిటీ అని చెప్పి మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అక్కడ చూసుకొని ఫస్ట్ అప్లైట్ అథారిటీకి మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన తర్వాత 30 days టైం మీకు ఉంటుంది. 30 daysలో మీకు రిప్లై కనుక రాలేదనుకో పిఐఓ నుంచి మీరు ఫస్ట్ అప్లైట్ అథారిటీకి కంప్లైంట్ చేయొచ్చు. అంటే సేమ్ ప్రాసెస్, ఫీజు ఏం అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ లెటర్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఆ 30 daysలో కూడా మనకి రిప్లై రాలేదనుకోండి, మనకి కమిషన్ ఉంటుందండి. సమాచార హక్కు కమిషన్ అని చెప్పి మనకి మొజంజాయ్ మార్కెట్లో ఉంటుంది. అది సేమ్ టైప్ కోర్టులానే ఉంటుంది. కమిషనర్ ఉంటారు అక్కడ. సో అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసుకుంటే హైయరింగ్ అవుతుంది. సేమ్ కోర్టులో ఎట్లా అవుతుందో అట్లా హియరింగ్ అవుతుంది. పిఐ వస్తారు, ఏటీఐ వస్తారు, ఎందుకు రిప్లై చేయలేదని చెప్పి మన కోర్టు ఆర్డర్ లాగానే ఆర్డర్ ఇచ్చేస్తారు. దాంట్లో మనం సమాచారం అనేది తీసుకోవచ్చు. నా పేరు సాయి ప్రసాద్ రెడ్డి, నేను తెలంగాణ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు మేము ప్రైవేటు విద్యా సంస్థలు ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని ఏ విధంగా దోచుకుంటున్నాయనే విషయాలపైన ఇక్కడ రంగారెడ్డి జిల్లా డిఓ గారికి ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగింది. అందులో మేజర్గా 4 టాపిక్స్ పైన మేము ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగింది. అందులో మొదటిగా వచ్చేసి విద్య మరియు ఆర్టీఐ అమలు ఎంతవరకు జరుగుతుంది అనే అంశం మొదటి అంశం. రెండో అంశము ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అనేది దానిపైన. మూడో అంశం వచ్చేసి స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వసతులు, వాళ్ళకు ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఉన్నాయి దానిపైన ఆ అంశం పైన. నాలుగో అంశం వచ్చేసి ఫీజు వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాలపై 4 అంశాలపైన నేను రంగారెడ్డి జిల్లా డిఓ గారికి ఇక్కడ ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగింది. ఇందులో మొదటిగా విద్య మరియు ఆర్టీఐ సమస్యల గురించి, ఫీజు గురించి మన స్టేట్ డాక్టర్ ప్రెసిడెంట్ శరత్ గారు వాటి